మానవ జన్మం, ఉనికి, పుట్టుక. ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒకటి వెతుకుతున్నాడు. కొంతమంది సంపదను, కొంతమంది విజయాన్ని, కొంతమంది ప్రేమను, మరికొందరు ప్రశాంతతను. జీవితం మొత్తం ఏదో ఒక దాన్ని పొందడానికి చేసే ప్రయాణముగా మారిపోతుంది. కానీ ఒక ప్రశ్న మాత్రం చాలా అరుదుగా అడుగుతాం. ఈ ప్రయాణం చేస్తున్నది నిజంగా ఎవరు? ప్రతిరోజు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం, ఎన్నో సంబంధాలను నిర్మిస్తాం, ఎన్నో అనుభవాలను ఎదుర్కొంటాం, సంతోషాన్ని అనుభవిస్తాం, బాధను కూడా అనుభవిస్తాం. అయితే ఈ అనుభవాలన్నిటికీ కేంద్రంగా ఉన్న నేను గురించి ఎప్పుడైనా ప్రశాంతంగా ఆలోచించామా? నేటి ప్రపంచంలో మనిషి అపారమైన సమాచారాన్ని సంపాదించాడు. ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఎన్నో మార్గాలు కనుగొన్నాడు. కానీ తనను తాను తెలుసుకోవడానికి ఎంత సమయం కేటాయించాడు? బహుశా మన జీవితంలో చాలా గందరగోళం కారణం సమాధానం లేకపోవడం కాదు, సరైన ప్రశ్నలు లేకపోవడం. అందుకే ఈ ప్రయాణంలో మనం నమ్మకాలను నిరూపించడానికి రాలేదు, కొత్త సిద్ధాంతాలను సృష్టించడానికి కూడా రాలేదు. మనకు తెలిసిన దాన్ని ప్రశాంతంగా పరిశీలించడానికి మాత్రమే వచ్చాం. ఎందుకంటే ప్రతి గొప్ప అన్వేషణ ఒక నిజమైన ప్రశ్నతోనే ప్రారంభం అవుతుంది. ఈరోజు మనము అలాంటి ఒక ప్రశ్నతో ప్రారంభిద్దాం. మానవ జన్మ అంటే నిజంగా ఏమిటి? అది కేవలం మనిషిగా పుట్టడమేనా, లేక మనిషిగా పుట్టడం వెనుక ఇంకా లోతైన పరమార్థం దాగి ఉందా? ఈ ఒక్క ప్రశ్నను నిజాయితీగా సమాధానం వెతకడం ప్రారంభించిన క్షణం నుంచి మనిషి జీవితం మారకపోవచ్చు, కానీ జీవితాన్ని చూసే దృష్టి మాత్రం తప్పకుండా మారడం ప్రారంభమవుతుంది. మరి ముందుకెళ్దామా? నిజమైన జ్ఞానం తెలుసుకోవాలంటే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మానవ జన్మ, ఈ అంశం యొక్క నిజమైన ఉనికి ఏమిటి? మనం మానవ జన్మ అని చెప్పినప్పుడు మన మనసులో ముందు కనిపించేది ఏమిటి? ఒక శిశువు జన్మించడం, ఒక కొత్త జీవితం ప్రారంభం కావడం, ఒక కుటుంబంలో కొత్త సభ్యుడు చేరడం. ఇది నిజమే, కానీ ఇది మానవ జన్మ యొక్క సంపూర్ణత సత్యమా? ఒక విత్తనాన్ని చూస్తే మనకు ఒక చిన్న గింజ మాత్రమే కనిపిస్తుంది, కానీ ఆ గింజలో ఒక మహావృక్షం దాగి ఉంటుంది. విత్తనం యొక్క నిజమైన ఉనికి దాని ఆకారంలో లేదు, దానిలో దాగి ఉన్న సామర్థ్యంలో ఉంది. అలాగే మానవ జన్మ యొక్క నిజమైన ఉనికి కేవలం శరీరంలో లేదు, ఆ శరీరం ద్వారా వ్యక్తమయ్యే అపారమైన అవగాహన సామర్థ్యంలో ఉంది. జీవశాస్త్రం మనకు చెబుతుంది, మానవ జన్మ అనేది ఒక జీవ కణం నుండి శరీర అభివృద్ధి చెందే అత్యంత ప్రక్రియ అని. సమాజం చెబుతుంది అది ఒక కొత్త వ్యక్తి ఈ ప్రపంచంలోకి రావడం అని. కుటుంబం చెబుతుంది అది ఒక కొత్త బంధం ప్రారంభం అని. ఈ మూడు దుఃఖనాలు కూడా సత్యమే, కానీ అవి మానవ జన్మ యొక్క బాహ్య వ్యక్తీకరణ మాత్రమే. అవి కనిపించే దాన్ని వివరిస్తాయి, కానీ కనిపించని ఉనికిని మాత్రం పూర్తిగా వివరించలేవు. ఎందుకంటే ఇతర జీవరాశులు కూడా పుడతాయి, పెరుగుతాయి, ఆహారం తీసుకుంటాయి, సంతానం కలగజేస్తాయి, ప్రకృతి ధర్మాన్ని అనుసరిస్తాయి. అయితే మనిషిని ప్రత్యేకంగా నిలబెట్టేది ఏమిటి? అది అతని శక్తి కాదు, అతని సంపద కాదు, అతని మేధస్సు మాత్రమే కూడా కాదు. మనిషి యొక్క ప్రత్యేకత తనను తాను ప్రశ్నించే సామర్థ్యం, తాను ఆలోచిస్తున్నాడని తెలుసుకునే సామర్థ్యం, తన భావోద్రేకాలను గమనించే సామర్థ్యం, తన భయాలను పరిశీలించే సామర్థ్యం, నేను ఎందుకు జీవిస్తున్నాను అని ప్రశ్నించే ధైర్యం. ఈ ప్రశ్నలే మానవ జన్మ యొక్క నిజమైన ఉనికిని సూచిస్తాయి. అందుకే మానవ జన్మను కేవలం ఒక జీవశాస్త్ర సంఘటనగా చూడడం సరిపోదు, అది ఒక అంతర్ముఖ అవకాశం. బయటి ప్రపంచాన్ని మాత్రమే అనుభవించడానికి కాదు, తన అంతరంగాన్ని కూడా తెలుసుకోవడానికి, విజయాలు మాత్రమే సాధించడానికి కాదు,
విజయాన్ని వెంబడిస్తున్న నేను ఎవరనే ప్రశ్నను గమనించడానికి, జీవితాన్ని గడపడానికి మాత్రమే కాదు, జీవితాన్ని అర్థం చేసుకోవడానికి. వేదాంత సంప్రదాయం మానవ జన్మను విలువైనదిగా చెప్పినప్పుడు శరీరాన్ని పొగడలేదు, మనిషిని లభించిన అవగాహన సామర్థ్యాన్ని గౌరవించింది. ఎందుకంటే ఈ జన్మలోనే మనిషి తన అలవాటును ప్రశ్నించగలడు, తన నమ్మకాలను ప్రశ్నించగలడు, తన బాధల మూలాన్ని అన్వేషించగలడు, మరియు తన జీవితాన్ని కేవలం సంఘటనల పరంపరంగా కాకుండా ఒక చైతన్య యాత్రగా చూడడం ప్రారంభించగలడు. అందువల్ల మానవ జన్మ యొక్క నిజమైన ఉనికి బ్రతకడంలో లేదు, మేలుకునే సామర్థ్యంలో ఉంది. సంపాదించడంలో లేదు, అర్థం చేసుకునే సామర్థ్యంలో ఉంది. ప్రపంచాన్ని మార్చడంలో మాత్రమే లేదు, తనను తాను తెలుసుకోవాలన్న అంతర్ముఖ తపనలో ఉంది. బహుశా మానవ జన్మ యొక్క నిజమైన ఉనికి ఇదే. ప్రకృతి మనకు ఒక శరీరాన్ని ఇచ్చింది, కానీ ఆ శరీరం ద్వారా మనల్ని మనం తెలుసుకునే అవకాశాన్ని కూడా ఇచ్చింది. ఆ అవకాశాన్ని గుర్తించడం, అదే మానవ జన్మ యొక్క మొదటి మేల్కొల్పు. మానవ జన్మ ఇది ఎలా పుట్టింది? ఆధ్యాత్మ దృష్టిలో కానీ, మనోవిజ్ఞాన దృష్టిలో కానీ, ఉపనిషత్తుల దృష్టిలో గురించి తెలుసుకుందాం. ఒక సహజమైన ప్రశ్న మన ముందుకు వస్తుంది. మానవ జన్మ అంటే ఇంత విలువైన అవకాశం అయితే అది ఎలా ఏర్పడింది? జీవశాస్త్రం మనకు అద్భుతమైన సమాధానం ఇస్తుంది. ఒక జీవకణం తన తల్లి గర్భంలో క్రమంగా అభివృద్ధి చెంది శరీరంగా వ్యక్తమవుతుంది. ఈ ప్రక్రియ ప్రకృతి యొక్క అద్భుతమైన సృష్టి. కానీ ఈ శరీరానికి మాత్రమే మానవ జన్మ అనే పేరు సరిపోతుందా? ఇక్కడ నుంచి మన అన్వేషణ మరొక స్థాయికి వెళ్తుంది. ఆధ్యాత్మిక దృష్టిలో మానవ జన్మ అనేది కేవలం శరీరం పుట్టడం కాదు, అవగాహన వ్యక్తమయ్యే ఒక అవకాశం. ప్రకృతిలో అనేక జీవరాశులు ఉన్నాయి, ప్రతి జీవికి జీవించే శక్తి ఉంది. కానీ మనిషికి మాత్రమే తన జీవితం గురించి ఆలోచించే వరం ఉంది, తనను తాను పరిశీలించే సామర్థ్యం ఉంది, నేనెవరు అని ప్రశ్నించే ధైర్యం ఉంది. అందుకే ఆధ్యాత్మిక దృష్టిలో మానవ జన్మ ప్రకృతి సృష్టించిన మరో జీవి కాదు, సత్యాన్ని తెలుసుకునే సామర్థ్యం పొందిన జీవి. ఇక మనోవిజ్ఞానం దృష్టిలో చూస్తే మానవ జన్మ కేవలం శరీర పుట్టుకతో పూర్తి కాలేదు. ఒక శిశువు పుట్టింది, క్రమంగా భాషను నేర్చుకుంటుంది, పేరును స్వీకరిస్తుంది. కుటుంబం, సమాజం, సంస్కృతి, అనుభవాలు, విజయాలు, విఫలాలు ఇవన్నీ కలిసి ఒక వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. అంటే మనిషి పుట్టుకతోనే నేను అనే భావంతో రాడు, అది అనుభవాల ద్వారా క్రమముగా రూపుదిద్దుకుంటుంది. కానీ ఈ వ్యక్తిత్వం వెనక ఇంకా ప్రశ్నించని ఒక నిశ్శబ్ద ఉనికి ఉంది. ఈ ప్రశ్నే మనోవిజ్ఞాన్ని దాటి తత్వశాస్త్రం వైపు నడిపిస్తుంది. ఉపనిషత్తులు ఈ ప్రశ్నను మరింత లోతుగా తీసుకెళ్తున్నాయి. ఇవి మానవ జన్మను కేవలం ఒక జనన సంఘటనగా చూడవు, అది స్వరూపాన్ని తెలుసుకునే అరుదైన అవకాశాన్ని చూస్తాయి. మనిషి జీవితం గొప్పతనం ఎంతకాలం జీవించాడనే దానిలో లేదని, ఎంత సంపాదించాడనే దానిలో లేదని, ఎంత పేరు పొందాడని దానిలో లేదని, తన అసలు స్వరూపాన్ని తెలుసుకునే యోగ్యతలో ఉందని సూచిస్తాయి. అందుకే భారతీయ జ్ఞాన సంప్రదాయాల్లో మానవ జన్మను దుర్లభమని అన్నారు. దానికి కారణం మనిషి శరీరం అరుదు కావడం కాదు, అవగాహనతో జీవించే అవకాశం అరుదుగా ఉపయోగించబడటం. అందువల్ల మానవ జన్మ యొక్క పుట్టుకను 3 స్థాయిలో చూడవచ్చు. శరీరంగా అది ప్రకృతి యొక్క అద్భుత సృష్టి, మనోవిజ్ఞానపరంగా అది వ్యక్తిత్వ రూపుదిద్దుకునే ప్రయాణం, ఆధ్యాత్మికంగా అది సత్యాన్ని అన్వేషించే చైతన్యానికి లభించిన అపూర్వ అవకాశం. ఈ 3 పరస్పర విరుద్ధంగా కావు, ఒకే సత్యాన్ని 3 కోణాల నుండి చూసే 3 దుక్కోణాలు. బహుశా మానవ జన్మ యొక్క పుట్టుక ఒక శరీరం జన్మించిన రోజున మాత్రమే ప్రారంభం కాలేదు. నేను నిజంగా ఎవరు అనే ప్రశ్న మొదటిసారి మనసులో ఉదయించిన క్షణం నుంచే
మానవ జన్మ తన అసలు అర్థాన్ని వికసించడం ప్రారంభమవుతుంది. మానవ జన్మ ఇది మన జీవితంలో ఎక్కడ పనిచేస్తుంది? ఇప్పటి వరకు మానవ జన్మ యొక్క ఉనికి గురించి తెలుసుకున్నాం. దాని లోతైన నిర్వచనాన్ని పరిశీలించాం. దాని పుట్టుకను 3 దృక్కోణాల నుండి అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఒక సహజమైన ప్రశ్న: మానవ జన్మ అనేది కేవలం ఒక తాత్కాలిక భావన, లేక ప్రతిరోజు మనం జీవించే జీవితంలో కూడా పనిచేస్తుందా? నిజానికి మానవ జన్మ అనేది జీవితానికి వేరుగా ఉండే విషయం కాదు. అది జీవితం యొక్క అంతరంగ ప్రవాహం. ఉదయం నిద్ర లేచిన క్షణం నుండి రాత్రి నిద్రపోయే వరకు ప్రతి నిర్ణయంలో, ప్రతి సంబంధంలో, ప్రతి ప్రతిస్పందనలో మానవ జన్మ యొక్క ఉద్దేశం వ్యక్తం అవుతూనే ఉంటుంది. మనం కోపపడినప్పుడు కోపం మాత్రమే పనిచేయదు. ఆ కోపాన్ని గమనించే అవకాశం కూడా మన ముందే ఉంటుంది. మనకు భయం వచ్చినప్పుడు భయం మాత్రమే ఉండదు, నాకు భయం ఎందుకు వచ్చింది అని ప్రశ్నించే సామర్థ్యం కూడా ఉంటుంది. ఎవరైనా మనల్ని ప్రశంసించినప్పుడు సంతోషం మాత్రమే కాదు, ఆ ప్రశంస కోసం ఎందుకు మనసు ఎదురు చూస్తుందో గమనించే అవకాశం కూడా ఉంటుంది. ఎవరైనా విమర్శించినప్పుడు బాధ మాత్రమే కాదు, ఆ బాధ కారణమైన మన అంతరంగ ప్రతిస్పందన కూడా చూడవచ్చు. అదే మానవ జన్మ యొక్క ప్రత్యేకత. జీవితం మనకు ప్రతిరోజు అనేక సంఘటనలు ఇస్తుంది, కానీ ఆ సంఘటనల కంటే గొప్పది వాటిని గమనించే మన అవగాహన. అందుకే మానవ జన్మ దేవాలయంలో మాత్రమే ఉండదు, ధ్యానంలో మాత్రమే ఉండదు, పవిత్ర గ్రంథంలో మాత్రమే ఉండదు. అది తన తల్లి బిడ్డతో మాట్లాడే ప్రేమలో ఉంటుంది, తండ్రి తన బాధ్యతను నెరవేర్చే నిజాయితీలో ఉంటుంది, విద్యార్థి నేర్చుకోవాలనే ఆసక్తిలో ఉంటుంది, ఉద్యోగి చేసే కర్తవ్య నిష్ఠలో ఉంటుంది, స్నేహితుని విశ్వాసంలో ఉంటుంది, ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని మనం గమనించే నిశ్శబ్దంలో ఉంటుంది. ఎందుకంటే మానవ జన్మ ఒక ప్రత్యేక స్థలంలో జరిగేది కాదు, అవగాహనతో జీవించిన ప్రతి క్షణంలో వ్యక్తమయ్యేది. బయట ప్రపంచం ప్రతిరోజు మనకు అనుభవాన్ని ఇస్తుంది, కానీ ఆ అనుభవాలు మనం బంధిస్తాయా లేక మేల్కొల్పు వైపు నడిపిస్తాయా? అది మన అవగాహనపై ఆధారపడి ఉంటుంది. అందుకే మానవ జన్మ మన జీవితంలో ఒక్కసారి పనిచేయదు, ప్రతి క్షణం పనిచేస్తుంది, ప్రతి సంబంధంలో పనిచేస్తుంది, ప్రతి సంతోషంలో, ప్రతి బాధలో, ప్రతి విజయంతో, ప్రతి అపజయంతో మనకు ఒకే ప్రశ్నను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది: ఈ అనుభవాన్ని కేవలం జీవిస్తున్నావా లేక దీనివల్ల నన్ను నేను తెలుసుకుంటున్నానా? బహుశా మానవ జన్మ యొక్క అసలు ఉనికి జీవితానికి వేరుగా ఎక్కడా లేదు, జీవితాన్ని అవగాహనతో జీవించే ప్రతి క్షణంలో ఉంది. మానవ జన్మ స్థూల, సూక్ష్మ, అత్యంత సూక్ష్మ రూపాలు. ఇప్పటి వరకు మన జన్మ యొక్క ఉనికిని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం, కానీ ఒక ప్రశ్న ఇంకా మిగిలే ఉంటుంది: మానవ జన్మ నిజంగా ఎక్కడ కనిపిస్తుంది? ఒకే సమాధానంలో లేదు. ఎందుకంటే మానవ జన్మ ఒకే స్థాయిలో వ్యక్తమయ్యే విషయం కాదు, అది 3 స్థాయిలో మన జీవితాన్ని ప్రత్యక్షమవుతుంది. మొదటిది స్థూల రూపం. ఇది మనకు కనిపించే జీవితం. శరీరం, పేరు, వృత్తి, కుటుంబం, సంబంధాలు, సమాజంలో మన పాత్ర, ఇవన్నీ స్థూల వ్యక్తీకరణాలు. ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తాం, కానీ ఆ వ్యక్తి అంతటితో పూర్తి కాడు. ఇక రెండవది సూక్ష్మ రూపం. ఇది బయట కనిపించదు, కానీ మన జీవితాన్ని లోపల నుండి నడిపిస్తుంది. ఆలోచనలు, భావోద్రేకాలు, ఆశలు, భయాలు, నమ్మకాలు, గుర్తింపులు, ఇష్టాలు, అనిష్టాలు, ఇవన్నీ సూక్ష్మ స్థాయిలో పనిచేస్తుంటాయి. బయట ఒక చిరునవ్వు కనిపించవచ్చు, కానీ లోపల ఆందోళన ఉండవచ్చు. బయట విజయం కనిపించవచ్చు, కానీ లోపల అసంతృప్తి ఉండవచ్చు. అందుకే మనిషిని అర్థం చేసుకోవాలంటే
స్థూల రూపాన్ని మాత్రమే చూడడం సరిపోదు. ఇక మూడవది అత్యంత సూక్ష్మ రూపం. ఇది చూడలేము, ఆలోచించలేము, పట్టుకోలేము. కానీ దీని ఉనికి లేకుండా మిగిలిన రెండు ఉండవు. ప్రతి ఆలోచన గమనించవలసిన నిశ్శబ్ద సామర్థ్యం, ప్రతి భావోద్రేకాన్ని తెలుసుకోగల అవగాహన, ప్రతి అనుభవానికి సాక్షిగా నిలిచే అంతర్ముఖ ప్రజ్ఞ, ఇదే అత్యంత సూక్ష్మ స్థాయి. ఇది ఒక నమ్మకం కాదు, ప్రతి మనిషి ప్రత్యక్షంగా పరిశీలించగల అనుభవానికి దారితీసే సూచన. మన జీవితంలో చాలా సమస్యలు స్థూల స్థాయిలో పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం, కొన్నిటిని సూక్ష్మ స్థాయిలో అర్థం చేసుకోవడానికి ప్రారంభిస్తాం. కానీ అత్యంత సూక్ష్మ స్థాయిని మర్చిపోతాం. అందుకే బయట పరిస్థితులు మారినా లోపల అసంతృప్తి అలాగే మిగిలిపోతుంది. మానవ జన్మను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ మూడు స్థాయిలు కలిసి చూడాలి. శరీరాన్ని నిరాకరించకూడదు, మనసును శత్రువుగా చూడకూడదు, అలాగే వాటితోనే మన అసలు ఉనికి పూర్తి అవుతుందని కూడా అనుకోకూడదు. స్థూలం మన జీవితం యొక్క వేదిక, సూక్ష్మం మన అనుభవాల ప్రవాహం, అత్యంత సూక్ష్మం ఆ ప్రవాహాన్ని గమనించే నిశ్శబ్ద అవకాశం. బహుశా మానవ జన్మ యొక్క గొప్పతనం ఈ మూడు స్థాయిలో ఒకే జీవితంలో వ్యక్తం అవడంలోనే ఉంది. వాటిని అర్థం చేసుకోవడం మనల్ని మనం అర్థం చేసుకునే ప్రయాణంలో ఒక కీలకమైన అడుగు. మానవ జన్మ ప్రజలు చేసే ప్రధాన అపోహలు. ఇప్పటి వరకు మానవ జన్మ యొక్క ఉనికిని పరిశీలించాం, దాని లోతైన అర్థాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం, అది జీవితంలో ఎలా వ్యక్తపరుస్తుందో కూడా చూసాం. కానీ ఇంకా ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలి ఉంది. మానవ జన్మ ఇంత విలువైనదైతే ఎందుకు చాలామంది దాని అసలు విషయాన్ని గుర్తించలేకపోతున్నారు? బహుశా దానికి ప్రధాన కారణం మన సత్యాన్ని తిరస్కరించడం కాదు, సత్యం గురించి ఏర్పడిన అపోహలను నిజమని నమ్మడం. మొదటి అపోహ, మానవ జన్మ అంటే పుట్టడం, జీవించడం, మరణించడం మాత్రమే. జననం ఒక ప్రారంభం, మరణం ఒక ముగింపు. కానీ ఈ రెండు సంఘటనల మధ్య జరిగే జీవితం యొక్క అంతరార్థాన్ని మర్చిపోతే మానవ జన్మ కేవలం కాల ప్రవాహంగా మిగిలిపోతుంది. ఇక రెండో అపోహ, బయట విజయమే జీవిత సంపూర్ణత. సంపద, పదవి, గుర్తింపు వీటన్నిటికీ జీవితంలో విలువ ఉంది, కానీ అవి మనిషి విలువను పూర్తిగా నిర్వహించలేవు. ఎందుకంటే బయట విజయం లోపల స్పష్టతకు హామీ కాదు. ఇక మూడవ అపోహ, ఆధ్యాత్మికత అంటే ప్రపంచానికి దూరంగా వెళ్ళడం. నిజమైన ఆధ్యాత్మికత జీవితాన్ని వదిలివేయడం కాదు, జీవితాన్ని అవగాహనతో చూడటం. బాధ్యతల నుండి పారిపోవడం కాదు, బాధ్యతల మధ్య కూడా మేల్కొని ఉండడం. ఇక నాలుగో అపోహ, నేను అంటే నా శరీరం, నా పేరు, నా ఆలోచనలు మాత్రమే. ఒకసారి గమనించండి, శరీరం మారుతుంది, ఆలోచనలు మారుతున్నాయి, భావాలు మారుతున్నాయి, అభిప్రాయాలు కూడా మారుతున్నాయి. అయితే మారుతున్న వాటినే నేను అని భావించడం పూర్తి చిత్రాన్ని చూడకపోవడమే కాదా? ఇక ఐదో అపోహ, నా బాధ్యత కారణం ఎప్పుడూ బయటే ఉంటుంది. పరిస్థితుల ప్రభావం చూపుతాయి, మనుషులు కూడా ప్రభావితం చేస్తారు. కానీ ప్రతి అనుభవానికి మనం ఎలా స్పందిస్తున్నామో అక్కడ కూడా ఒక కథ ఉంది. దాన్ని గమనించడం ప్రారంభించినప్పుడు బాధకు కొంత అర్థం కనిపిస్తుంది. ఇక ఆరవ అపోహ, జీవితం గురించి ప్రశ్నించడం అవసరం లేదు. చదువు పూర్తయింది, ఉద్యోగం వచ్చింది, కుటుంబం ఉంది, అంతే చాలు అని అనిపించవచ్చు. కానీ మనిషిని ప్రత్యేకంగా నిలబెట్టేది సమాధానాలు కాదు, ప్రశ్నించే సామర్థ్యం. అందుకే అపోహలను తొలగించడం అంటే కొత్త నమ్మకాలను సృష్టించడం కాదు, మనం నిజమని భావించిన దానిని ఒక్కసారి ప్రశాంతంగా పరిశీలించడం. ఎందుకంటే సత్యం ఎప్పుడూ మనకు దూరంగా ఉండదు, కొన్నిసార్లు మన అపోహల వెనుక నిశ్శబ్దంగా ఎదురు చూస్తూ ఉంటుంది.
బహుశా మానవ జన్మ యొక్క మొదటి మేల్కొలుపు కొత్త సమాధానం దొరికినప్పుడు కాదు, పాత అపోహను ప్రశ్నించడం ప్రారంభించినప్పుడు. శాస్త్రాల్లో దాగి ఉన్న సూక్ష్మ అంశాలు. ఇప్పటి వరకు మానవ జన్మ గురించి కొన్ని ప్రాథమిక అంశాలను పరిశీలించాం, కానీ ఇవి అంతిమ సమాధానాలు కావు. నిజానికి ఇవి ఒక మహా అన్వేషణ ప్రారంభం ద్వారా మాత్రమే. భారతీయ ఋషులు మానవ జన్మను కేవలం ఒక జీవశాస్త్ర సంఘటనగా చూడలేదు, అలాగే కేవలం ఒక మత విశ్వాసం కూడా చెప్పలేదు. వారు మనిషి జీవితాన్ని అత్యంత సూక్ష్మంగా పరిశీలించారు. వారి పరిశీలనలో ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపిస్తుంది. వారు బయట ప్రపంచాన్ని తెలుసుకోవడానికంటే మనిషి తనకు తాను తెలుసుకోవడం మీద ఎక్కువ దృష్టి పెట్టారు. అందుకే ఉపనిషత్తుల్లో నేనెవరు, నేను అనుకున్నది నిజంగా నేనా, మారుతున్న వాటి మధ్య మారినది ఏమిటి అనే ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ కనిపిస్తాయి. ఈ ప్రశ్నలు తత్వశాస్త్ర చర్చల కోసం కాదు, ప్రత్యక్ష అనుభవానికి దారి చూసే సూచనలు. మరో సూక్ష్మమైన విషయం, శాస్త్రాలు మనకు కొత్త సత్యాన్ని ఇవ్వవు, మనకు ఎప్పటి నుంచో ఉన్న సత్యాన్ని గుర్తించడానికి సహాయం చేస్తాయి. అందుకే ఋషులు నమ్ము అని మాత్రమే చెప్పలేదు, పరిశీలించు, అన్వేషించు, అనుభవించు అని ఆహ్వానించారు. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం, శాస్త్రాల లక్ష్యం ప్రపంచం గురించి ఎక్కువగా సమాచారం ఇవ్వడం కాదు, మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడం. ఎందుకంటే సమస్య సత్యం లేకపోవడం కాదు, సత్యాన్ని కప్పి ఉంచే అపార్థాలు. అందుకే మానవ జన్మ గురించి తెలుసుకోవడం అంటే కొత్త విషయాన్ని సేకరించడం మాత్రమే కాదు, పాత గుర్తింపులను ప్రశాంతంగా పరిశీలించడం కూడా. ఈ ప్రయాణం ఒక్క రోజులో పూర్తయ్యేది కాదు, ఒక్క గ్రంథంతో పూర్తయ్యేది కాదు, ఒక ఉపన్యాసంతో పూర్తయ్యేది కాదు. ఇది ఒక ప్రశ్నతో మరింత లోతుగా తీసుకెళ్లే అంతర్ముఖ యాత్ర. బహుశా మానవ జన్మ యొక్క గొప్ప రహస్యం సమాధానంలో దాగి ఉండకపోవచ్చు. ప్రశ్నించే మనసు క్రమంగా నిశ్శబ్దంగా మారే ఆ అంతర్ముఖ ప్రయాణంలో దాగి ఉండవచ్చు. అదే ప్రయాణంలో ఇంకా అనేక సూక్ష్మ అంశాలను ఉపనిషత్తులు, భగవద్గీత, వేదాంతం మరియు ఋషుల దృష్టిలో తదుపరి భాగాలు కలిసి అన్వేషిద్దాం. ఆత్మ విచారణ, ఒక ప్రశ్నతో ప్రారంభమయ్యే ప్రయాణం. ఇప్పటి వరకు మనం మానవ జన్మను ఒక కొత్త కోణంలో చూడడానికి ప్రయత్నించాం. అది కేవలం శరీర జననం కాదని, కేవలం జీవితం గడపడానికి వచ్చిన అవకాశం కాదని, అవగాహనతో జీవించడానికి, తనను తాను తెలుసుకోవడానికి లభించిన ఒక అపురూప అవకాశమని పరిశీలించాం. కానీ ఈ ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే మానవ జన్మ గురించి తెలుసుకోవడం ఒక విషయం, మానవ జన్మ నిజంగా జీవించడం మరొక విషయం. అందుకే ఈరోజు మీరు ఈ వీడియోని ముగించే ముందు ఒక నిమిషం ప్రశాంతంగా మీలో మీరే ప్రశ్న వేసుకోండి. నేను ఇప్పటి వరకు నిజంగా జీవించానా, లేక జీవితం నన్ను ఎటు తీసుకెళ్తుందో అటు ప్రయాణించానా? నా నిర్ణయాలు, నా భయాలు, నా కోరికలు, నా విజయాలు, నా బాధలు ఇవన్నీ నేను అవగాహనతో గమనించానా, లేక వాటిలోనే నేను కోల్పోయానా? బహుశా మానవ జన్మ యొక్క అసలు ఆరంభం పుట్టినరోజు కాదు. ఈ ప్రశ్న మన హృదయంలో నిజాయితీగా మేలుకున్న రోజున. కానీ ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే ఇంకో ప్రశ్న తప్పక ఎదుర్కోవాలి. నేను అని అనుకుంటున్నది నిజంగా ఎవరు? ఈ ఒక్క ప్రశ్న మన జీవితాన్ని మాత్రమే కాదు, మనల్ని మనం చూసే దృష్టిని పూర్తిగా మార్చగలదు. అదే మన తదుపరి ప్రయాణం. తదుపరి భాగంలో నేనెవరు, ఉనికి యొక్క అన్వేషణ ద్వారా మనిషి తన గురించి ఏర్పరచుకున్న గుర్తింపులు, అవి ఎలా ఏర్పడతాయి, వాటి వెనుక ఉన్న నిజమైన ఉనికి ఏమిటి అనే విషయాలు మనోవిజ్ఞానం, వేదాంతం, ఉపనిషత్తుల వెలుగులో కలిసి అన్వేషిద్దాం. ఎందుకంటే
మానవ జన్మను అర్థం చేసుకునే ప్రయాణం నేనెవరు అనే ప్రశ్నతోనే నిజంగా ప్రారంభమవుతుంది. మరిన్ని సత్యాలు తెలుసుకోవాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. Oh